అనాది కాలంలో భూమిలో శాంతి ధర్మం విరాజిల్లేవి. కాని కాలక్రమంలో క్రోధాసురుడు అనే రాక్షసుడు ఉద్భవించాడు. నేనే లోకానికి అధిపతి, ఋషులెవరు నా శక్తికి సరితూగలేరు. అమ్మా, ఈ లోకాన్ని కాపాడండి. దేవలోకంలో దేవతలు సమావేశమయ్యారు. దివ్య కాంతి నుండి సప్తమాతృకలు అవతరించాయి. వాటిలో శక్తివంతమైనది వారాహిదేవి. దేవతల ప్రార్థనలు విని మహావారాహిదేవి అవతరించింది. వరాహి అమ్మవారు దివ్య రూపంలో ప్రత్యక్షమయ్యారు. ధర్మాన్ని కాపాడటమే నా ధర్మం. క్రోధాసురుడు తన రాజ్యంలో నవ్వుతున్నాడు. నన్ను ఎవ్వరూ ఓడించలేరు. వారాహిదేవి దేవసేనను నడిపిస్తూ యుద్ధానికి బయలుదేరింది. అమ్మా, మేమంతా మీతో ఉన్నాం. నన్ను ఎదిరించే ధైర్యం ఎవరికుంది? అహంకారం ఎప్పుడూ నశిస్తుంది. ఇది ధర్మయుద్ధం. వారాహిదేవి క్రోధాసురుడిని సంహరించింది. అధర్మం ఇక అంతమవుతుంది. క్రోధాసురుడు నశించిన తరువాత లోకాలలో మళ్లీ శాంతి నెలకొంది. భక్తితో పిలిచిన వారిని నేను ఎప్పుడూ కాపాడుతాను. ఆ విధంగా వారాహిదేవి లోకాలలో శాంతిని స్థాపించి భక్తులకు శాశ్వత రక్షణగా నిలిచింది. వారాహి వారాహి వజ్రధరే విజయప్రదాయిని శక్తి రూపిణి. వారాహి వారాహి రక్షించుమా, వేదవందిత పవిత్రమూర్తి.